హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ట్రెడిషనల్ వంట అరిసెలు పోకండ్లు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 10 to 15 మినిట్స్లోనే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా 1 కప్ గోధుమ పిండి తీసుకుని ఇది జల్లించుకోవాలి. ఇందులో మనం ఏ కప్తో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. దీనికోసం మనం బయట షాప్లో దొరికే బియ్యం పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకుని ఇందులో 1.5 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవారు 2 కప్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని బెల్లం కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. దీనికోసం మనం కొంచెం సాఫ్ట్గా ఉన్న బెల్లం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనకి ఏ తీగపాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి బెల్లం కరిగితే చాలు. ఇలా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ బాగా లోలో పెట్టుకుని మనం ముందు మిక్స్ చేసుకున్న పిండి వేసుకుని స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్లేమ్ హైలో ఉంటే మనకి పిండి మాడిపోతుంది, అందుకే లోలో పెట్టుకుని ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి 4 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. దీనికోసం కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె యూజ్ చేసుకోవాలి. పిండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయడం వలన అరిసెలు సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా వస్తాయి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఇలా మనకి పిండి మొత్తం ముద్ద అయ్యే వరకు తిప్పుకోవాలి. మనం ఇలా చెక్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అరిసెలు చేసుకోవడానికి ఒక బేకింగ్ పేపర్ అలాగే పైన వేసుకోవడానికి కొంచెం నువ్వుపప్పు తీసుకుని ఈ పిండి మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకుని బాల్స్లా చేసి దీనికి మనం బాగా నువ్వుపప్పు అద్దుకుని అప్పుడు అరిసెలా ఒత్తుకోవాలి. మీకు మధ్యలో కూడా కావాలంటే పిండి కుక్ చేస్తున్నప్పుడే 2 టేబుల్ స్పూన్ నువ్వుపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా అరిసెలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మరీ పలుచగానే ఉండకూడదు, అలాగే మరీ తిక్కగా కూడా ఉండకూడదు. మనకి బాగా తిక్కగా ఉంటే లోపల కుక్ అవ్వదు, అదే మరీ పలుచగా ఉంటే మనకి పొంగదు. ఒక మీడియం సైజులో ఇలా ఈ మందంలో మనం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిగతావి కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అరిసెలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ మనకి మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఈ అరిసెలు మనం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ అరిసెలు వెంటనే పొంగవు, కొంచెం ఫ్రై అయిన తర్వాత స్లోగా పైకి తేరుతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అరిసెలు 2 సైడ్స్ బాగా కుక్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఈ అరిసె మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ పైకి తేలిన తర్వాత వేరే సైడ్కి కూడా తిప్పుకుని 2 సైడ్లు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇలా సాఫ్ట్గా అరిసెలు పొంగాలంటే మనం పిండి కుక్ చేసుకుంటున్నప్పుడే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి. మనం ఈ అరిసెల కోసం నైట్ బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదు, అలాగే పాకం కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇలా మనకి అరిసె బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గరిటెతో తీసుకుని వేరే గరిటెతో అందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా పోయేలా మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా స్లోగా ప్రెస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతా అరిసెలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పాకుండలు చేసుకోవడానికి అరిసెల పిండితోనే చిన్న చిన్న బాల్స్లా చేసుకుని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే ఇవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనం హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది, కానీ లోపల కుక్ అవ్వదు. ఈ పాకుండలు మనకి కొంచెం క్రాక్స్ వచ్చి బాగా లోపల కూడా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మనం చేసుకుంటే అరిసెలు పోకండ్లు 100% పర్ఫెక్ట్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.